దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్టు భువనగిరి పట్టణ సీఐ రమేష్ కుమార్ తెలిపారు. భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్, వికారాబాద్కు చెందిన మొత్తం 5గురు దొంగతనాలు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. నేరస్తుల నుండి మొత్తం 5 బైకులను స్వాధీనపరుచుకున్నట్టు తెలిపారు. 2 పరారీలో ఉన్నారన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తమ పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అలాగే పట్టణంలో కొన్ని చోట్ల సీసీ కెమెరాలు లేవని, ప్రజలంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సయ్యద్ తాలిబ్ అలీ మరియు సాదిక్ అలీ అనే 2 వ్యక్తులు ఈ భువనగిరి మనకి ఇక్కడ అంటే చెరుకట్ట దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు రాత్రిపూట 9 గంటల సమయంలో వాళ్ళిద్దరు సస్పీషియస్గా 2 వీలర్ మీద పోతున్నప్పుడు ఆపి వాళ్ళని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన అనంతరం వాళ్ళు ఏంటంటే వాళ్ళు బైక్ని దొంగతనం చేసేది ఇట్లా ఆరు బయట పార్క్ చేసి ఇంట్లో ఉన్న వారి యొక్క బైక్ని దొంగతనం చేసే గ్యాంగ్గా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్లో సుమారుగా మొత్తం ఒక 5 బైక్స్ మనము రికవర్ చేయడం జరిగింది. ఈ యొక్క 5 బైక్స్ కూడా వేరియస్ పోలీస్ స్టేషన్లలో దొంగతనాలు జరిగినాయి. మన భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉండగా మిగతా అన్ని కూడా హైదరాబాద్లో ఈ నార్సింగి, గచ్చిబౌలి, కుల్సుంపుర వేరియస్ ఏరియాస్లలో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, అంటే వీళ్ళందరూ కలిసి ఒక 5 మంది ఉన్నారు. వీళ్ళు 5 మెంబర్స్ ఏంటంటే ఒక 4 ఏమో దీంట్లో 4 ఎవరు సాయద్ తాలిబ్ అలీ, అల్లూబా, రెహాన్, సాజిద్ అలీ ఈ 4 వీళ్ళు బండ్లు దొంగతనం చేస్తుంటారు. ఈ దొంగతనం చేసిన ఈ బండ్లని ఈ యొక్క షోయబ్ అనే వ్యక్తికి, మహమ్మద్ షోయబ్, ఇతనిది పూడూరు మండల్ ఆఫ్ వికారాబాద్ డిస్టిక్, చెంగోమిల్ విలేజ్, ఇతనికి ఇస్తే ఇతను ఏం చేస్తారంటే ఆ బైక్స్ని ఈ యొక్క ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే కొంచెం ఇల్లిటరేట్స్ ఉంటారో వాళ్ళకి వీళ్ళ బండ్లని వీళ్ళు అమ్మడం జరుగుతుంది. ఈ అమ్మగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఈ యొక్క గ్యాంగ్, ఈ 5 మంది గ్యాంగ్స్ కూడా వీళ్ళు కలిసి పంచుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం వీళ్ళందరూ గతంలో చూసుకుంటే ఇందులో మెయిన్ అక్యూజ్డ్ సయ్యద్ తాలిబ్ అలీ ఉన్నాడు. ఇతను 2020 నుంచి 2024 మధ్య కాలంలో మీర్చౌక్, నల్లకుంట, మల్కాజ్గిరి, అత్తాపూర్, లంగర్ హౌస్, కుల్సుంపుర, గచ్చిబౌలి, నార్సింగ్ ఈ పోలీస్ స్టేషన్లలో ఇతని పైన దొంగతనం కేసులు ఉన్నాయి. ఇతన్ని ఈ టీంలో మనకి ప్రస్తుతానికైతే అందుబాటులో ఈ తాలిబ్ అలీ, సాజిద్ అలీ, ఈ మొహమ్మద్ షోయబ్ ఈ ముగ్గురు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. మిగతా ఇద్దరి గురించి కూడా మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. టీమ్స్ ఫామ్ చేసేసి ఆల్రెడీ వీళ్ళు కూడా అతి త్వరలో వీళ్ళని పట్టుకుని జరుగుతుంది. మరికొన్ని బైక్స్ కూడా మనకి రికవరీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ 5 బైక్స్ ఉన్నాయి. ఈరోజు మేము వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలిస్తుంది. ఈ రికవరీ చేసిన బైక్స్ ఎక్కడ పట్టుకున్నారు చెప్పారు? రికవరీ చేసిన బైక్స్ అన్ని కూడా ఇక్కడ షోయబ్ అనే అతను వికారాబాద్ ఉంది కదా, ఇతని దగ్గరనే మనకి ఇతనే కదా, ఇతని దగ్గరనే బండ్లు పెడతారు వీళ్ళు. దొంగతనం చేయడం వరకే వీళ్ళు డ్యూటీ. వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఏంటంటే ఒకళ్ళు దొంగతనం చేస్తుంటారు, ఒకళ్ళు వాటిని అమ్ముతుంటారు అనమాట. మొత్తం వచ్చిన డబ్బుని అందరు కలిసి పంచుకుంటారు. ఓకే, మరి ఇప్పటివరకు ఏంటంటే మనకి భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మ్యాక్సిమం 95% బైక్స్ రికవర్ చేయడం జరిగింది. దొంగతనాలలో మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులు 17 దొంగతనాలు రిపోర్ట్ అయితే ఈ ఇయర్లో మనం 15 దొంగతనాలని మనం ట్రేస్ చేయడం జరిగింది. మ్యాక్సిమం బైక్స్ దొంగతనాలలో 100% ఎఫర్ట్ ఉంటుంది మన దగ్గర. పబ్లిక్ కూడా కొంచెం మీరు అందరూ కూడా ఏంటంటే సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకునే విషయంలో కూడా ఈ టౌన్లో కూడా ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సీతానగర్, రామ్నగర్ ఈ ఏరియాస్లలో మనకి సీసీ కెమెరాలు లేవు. వాళ్ళకు కూడా మేము ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం జరుగుతుంది. సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏంటంటే మాకు అఫెండర్స్ని పట్టుకోవడం కొంత ఈజీ అవుతుంది. సో ఇటువంటి దాదాపుగా మేజర్ దొంగతనాలు అన్నింటినీ కూడా మనం ట్రేస్ చేయడం జరిగింది. ఈ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాకు సిపి సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ గేటెడ్ కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పారు. స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఆ కమ్యూనిటీస్తో కూడా మీటింగ్లు పెడుతున్నాం. అవి కాకుండా కూడా మేము నైట్ ప్రివెన్షన్లో భాగంగా క్రైమ్ బీట్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం లాస్ట్ 1 వీక్ నుంచి కూడా. అంటే క్రైమ్ ప్రివెన్షన్ గురించి చెప్పేసి క్రైమ్ బీట్స్ కూడా ఎక్స్ట్రా రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.